టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులిగూర అండి. అచ్చం పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో అలా చూపిస్తాం రండి. ఇలా బెండకాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయించి అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు. ఒట్టి ముక్కల్ని ఇలా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని ఈ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ గడ్డ కట్ చేసి ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులోకి ఇలా వేసుకోవాలి. కారం మాత్రం మీ ఆప్షన్. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇలా వేసుకోండి, తక్కువ కావాలంటే ఈ క్వాంటిటీని కాస్త తగ్గించి వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని ఒక కరివేపాకు రెమ్మక ఇందులోకి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాలి. ఎందుకంటే బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మగ్గలేవండి అవి. అందుకే ముందుగానే ఇలా మగ్గించుకోవాలి. ఇందులోకి కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కాస్త ప్లేట్ ఉంచి 2 minutes తర్వాత తీసి ఇలా బెండకాయ ముక్కలన్నీ అందులోకి వేసుకోవాలి. వేసి బాగా కలిపి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకొని కాస్త వాటర్ వేసి ప్లేట్ ఉంచుకోవాలి. కొద్దిగా చింతపండు తీసి క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఆ చింతపండును అందులోకి వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. 2 minutes మగ్గాలండి ఇది. తర్వాత స్టవ్ మీద దించుకొని ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఫైనల్గా పల్లెటూరు స్టైల్ బెండకాయ పులిగూర తయారైంది. ఇదిగోండి, చూడండి.